అన్నం పెట్టే అన్నదాతకు పిల్లనిచ్చే నాథుడే కరువయ్యాడు. ఎకరాల భూమి, పక్కా ఇల్లున్న రైతు అనే ముద్ర పడడమే పెళ్లికి అడ్డంకిగా మారుతోంది. కర్ణాటకలో వేలాది మంది యువ రైతులు బ్రహ్మచారులుగా మిగిలిపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాను రాను సామాజిక సంక్షోభంగా మారుతున్న ఈ పరిస్థితిని చక్కదిద్దాలి అని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తాజా అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీ ఎమ్మెల్యే రంగనాథ్ రైతుల పెళ్లి సమస్యపై అసెంబ్లీలో మాట్లాడారు. యువ రైతులను పెళ్లి చేసుకునే యువతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని సూచించారు. దీంతో కన్నడ నాట ఈ అంశం విస్తృత చర్చకు దారితీస్తోంది. ఏపీలోనూ రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి సంక్షోభమే ఏర్పడుతోంది అంటున్నారు. దీంతో రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం వస్తుందేమోనని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటకలో యువ రైతులకు పెళ్లి కావడం లేదన్న అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలోని మండ్య, కోలార్, తమకూరు వంటి వ్యవసాయ ఆధారిత జిల్లాలలో 30 నుంచి 35 ఏళ్ల వయసు దాటిన వేలాది మంది యువ రైతులు పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా గడపాల్సి వస్తోంది అంటున్నారు. 2024లో మండ్య జిల్లాకు చెందిన సుమారు 200 మందికి పైగా బ్రహ్మచారి యువ రైతులు వధువు కావాలి అని కోరుకుంటూ చామరాజనగర్ జిల్లాలోని ఎంఎం హిల్స్ వరకు సుమారు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడం సమస్య తీవ్రతకు నిదర్శనంగా చెబుతున్నారు. యువ రైతుల పెళ్లి సమస్య ఒక సామాజిక సంక్షోభంగా మారుతోంది అంటున్నారు. దీనిపై ఖచ్చితమైన గణాంకాలు లేకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం వేల సంఖ్యలో యువ రైతులు పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. కోట్ల ఆస్తి ఉన్నా సరే వ్యవసాయం చేస్తున్నారు అన్న కారణంగా యువకులకు పెళ్లి కావడం లేదు అని చెబుతున్నారు. వ్యవసాయంలో వచ్చే ఆధారం స్థిరంగా ఉండదు అనే భయం, నగర జీవనంపై వ్యామోహం, గ్రామీణ ప్రాంతాలలో ఉండడానికి యువతులు ఇష్టపడకపోవడం వంటి కారణాలతో యువతులు రైతులను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు అంటున్నారు. కూలి పనైనా సరే నగరంలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెబుతున్నారు. సొంతంగా ఎకరాల భూమి ఉన్న రైతును చేసుకోవడానికి వధువుతో పాటు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సమస్యను అధిగమించడానికి ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగాల్సి వస్తోంది. తాజాగా అసెంబ్లీలో చర్చ సందర్భంగా రైతును పెళ్లి చేసుకునే యువతి పేరిట 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని, ప్రభుత్వ ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ కల్పించాలి అని డిమాండ్లు వినిపించాయి. నిజానికి ఈ అంశం గత ఎన్నికల సమయంలోనే తెరపైకొచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువ రైతులను పెళ్లి చేసుకునే యువతులకు 2 లక్షలు ప్రోత్సాహం అందిస్తాము అని జేడీఎస్ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవకపోవడంతో ఈ హామీకి ప్రాధాన్యం లేకపోయింది. కానీ ఎన్నికల సమయం నుంచి యువ రైతుల పెళ్లి సమస్య చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. రాష్ట్రంలో 30 ఏళ్లు దాటిన బ్రహ్మచారి యువ రైతుల సమస్యలు పరిష్కరించాలి అని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏపీలో కూడా కొంతవరకు ఉంది అని విశ్లేషిస్తున్నారు. కర్ణాటకకు సమీపంలో ఉండే అనంతపురం జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది అని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అసెంబ్లీలో ఒకసారి ప్రస్తావించారు. కాకపోతే కర్ణాటకలో ఉన్నంత తీవ్రంగా ఏపీలో ఈ సమస్య ముదరలేదు అంటున్నారు. గతంలో వివాహాల కోసం వధువు తల్లిదండ్రులు కట్నం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోవడంతో ఎదురు కట్నాలు ఇచ్చుకునేందుకు వరుడు సిద్ధమవుతున్నాడు. అయినా సరే వధువు దొరకని పరిస్థితి ఉంది అంటున్నారు. మొత్తానికి అసెంబ్లీలో చర్చ తరువాత ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిని రేపుతోంది.